హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీగా మిల్లెట్స్తో దోశ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ బ్యాటర్ కోసం అయితే నేను ఈ 3 మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. బెర్నార్డ్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కొన్ని అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్కి అయితే తీసుకున్నానండి. అన్ని 3 మిల్లెట్స్ అయితే మిక్స్ చేసి, సో ఇలా 3 మిల్లెట్స్ అయితే మిక్స్ చేశాక ఒక బౌల్లోకి వేసుకుని, అలాగే హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. సో ఇవి రెండు అయితే మనం ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుందాము. మిల్లెట్స్లో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 3 or 4 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుందాం. నీట్గా వాష్ చేసుకున్నాక ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసి ఒక 4 to 6 అవర్స్ అయితే సోక్ అయిపోవాలండి. ఏ మిల్లెట్స్ కానీ ఒక 4 to 6 అవర్స్ సోక్ అయిపోవడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవుతుంది. అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఒక 6 అవర్స్ తర్వాత చూడండి, ఇది బాగా నానిపోయింది కదా. సో చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకుందాం. సో ఎప్పుడైనా కానీ మినప్పప్పు పొట్టు తీసుకున్నప్పుడు ఆ పొట్టు అయితే అస్సలు పడేయద్దండి, అట్లనే యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. సో చూడండి, స్మూత్గా గ్రైండ్ చేశాను కదా. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే ఫెర్మెంట్ చేసుకుందాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా పిండి అయితే ఉబ్బిందో. సో చాలా బాగా పొంగింది కదా. ఒక్కసారి బాగా అయితే మిక్స్ చేసేసుకోండి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకి దోశ బ్యాటర్, అప్పుడు చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ సాల్ట్ కానీ సోడా పొడి కానీ ఏది యూజ్ చేయట్లేదండి. ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాం రండి. సో దానికోసం స్టవ్ మీద అయితే దోశ ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఇక్కడైతే ఐరన్ ప్యాన్ అయితే వాడుతున్నానండి. సో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, సో చూడండి ఇక్కడ ఆనియన్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. సో చూడండి, నీట్గా స్ప్రెడ్ చేసేసాను కదా. మీకు కావాలంటే ఇక్కడ పొటాటో స్లైస్ కూడా యూజ్ చేయొచ్చండి, దాంతో కూడా దోశ చాలా బాగా వస్తుంది. సో చూడండి, ప్యాన్ అయితే ఇప్పుడు హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ మాత్రమే నేను దోశ బ్యాటర్ అయితే వేసి ఇలా నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి. దానివల్ల దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఇక్కడ రైస్ అయితే వేయకుండా కూడా దోశ చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తుంది. అసలు మనం ఫస్ట్ ఒక్క దోశకి మనం ఆయిల్ వేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడైతే గీ వేస్తున్నాను. సో నెక్స్ట్ దోశకి అస్సలు అవసరం లేదు, అంత బాగా వస్తాయి ఈ దోశలు అయితే గీ అప్లై చేశాను కదండి. సో చూడండి, బాగా అయితే దోశ కాలిపోయాక ఫ్లిప్ చేసుకోండి. సో చూడండి, ఒక్కసారి ఎడ్జెస్ కూడా ఎంత బాగా స్టిక్ కాకుండా వస్తున్నాయి. ఒక్కసారి అయితే ఫ్లిప్ చేసేసుకోండి. సో చాలా థిన్గా ఉంది, రైస్ వేయకుండా కూడా దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హెల్దీగా డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి. మీరైతే హ్యాపీగా కాంప్రమైజ్ లేకుండా టేస్ట్ విషయంలో తినేయచ్చు. అండ్ పిల్లలకు కూడా మనం హ్యాపీగా 14 months నుంచి ఈ దోశ అయితే ఇవ్వచ్చండి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.